सलाम वालेकुम। सब लोग मेरे को फूल दे रहे। हेलो वालेकुम सलाम, कैसे आप? अच्छी तरह पढ़ रहे? किस क्लास में? वालेकुम सलाम, कैसे आप? वालेकुम सलाम। थैंक यू नाना, బాగున్నావా? నమస్కారం, బాగున్నారా? అక్కడ చేసి सारे छोड़ना మేము ఆయన గురించి ప్రార్థన చేస్తున్నాం. అల్హమ్దులిల్లాహ్, మస్జిద్ అంటే సర్వ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క ఆరాధనాలయం. అంటే మస్జిద్ అంటే సృష్టికర్తను ఆరాధించేటువంటి వారందరూ కూడాను సర్వ సృష్టికర్త అయినటువంటి దాసులే గనక వారు ఎవరైనా ప్రార్థన చేసేటువంటి ఒక ఆరాధన. అందరూ కూడా ఉన్నారు ఇక్కడ. మస్జిద్ల భక్తులుగా నిలబడతారు, అందరూ ఒకే భక్తులు లైన్ గా నిలబడతారు. ఇక్కడ ఇమాం గారు నుండి నమాజ్ అంటారు. అల్లా అంటే ఎవరంటే అల్లాహుల్లజీ ఖలఖస్ సమావాతి వల్ అర్ద వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామ్. ఎవరైతే భూమి ఆకాశాలున్న సమస్తాన్ని సృష్టించాడో ఆయన సర్వస్వ. ప్రతి శుక్రవారం ఇక్కడ ఒక ప్రసంగం జరుగుతుంది. ఆ ప్రసంగం రెండు విషయాలు సరళాసిన వారు ఇచ్చినటువంటి టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో, తల్లి పాదాల కింద స్వర్గం ఉంది, తండ్రి స్వర్గానికి దారము, అందాలు వేరవచ్చు, ఏమంటే అభిరుచులు వేరవచ్చు, కానీ మనుషులంతా ఒక్కటే, కనుక మీరంతా మనుషుల్ని ప్రేమించండి అనేటువంటి విశాల దృక్పథాన్ని ప్రవక్త సరళ సవరించారు. భూలోక వాసుల పట్ల ప్రార్థన చేసి, ప్రార్థన తర్వాత ప్రపంచ మానవాళి కొరకు ఇక్కడ దువా జరుగుతుందండి. వారి జీవితంలో ఇహమందు పరమందు అనేకటువంటి అనుగ్రహాలు ప్రసాదించాలని, అలాగే వారి యొక్క నాన్నగారైనటువంటి మా ఆత్మీయులు, మా పెద్దలు, వారు అందరూ నారా చంద్రబాబు నాయుడు గారు కొంతమంది హిందువులు ఉంటాం, కొంతమంది ముసల్మాన్లు ఉంటాం, కొంతమంది క్రైస్తవులు ఉంటాం. మతాలు ఏదైనా మనకి నేర్పేది ఒకటే, పెద్దలు అన్నట్టు మానవత్వం అనేది చాలా చాలా అవసరం. దేవుడు మనందరికీ ఒక రకమైన అవకాశాలు ఇస్తాడు. నాకు నియోజకవర్గ స్థాయిలో సేవ చేసే అవకాశం ఇచ్చారు. బాబు గారికి రాష్ట్ర వ్యాప్తంగా సేవ చేసే అవకాశం ఇచ్చారు. ఇక్కడున్న పెద్దలకి మంగళగిరి పట్టణంలో సేవ చేసే అవకాశం ఇస్తారు. కొంతమంది వీధిలో సేవ చేసే అవకాశం ఇస్తారు. కొంతమంది వస్తే పక్కింటి వారికి సేవ చేసే అవకాశం ఇస్తారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే అనేక కారణాలు, మనకి అవకాశాలు మెరుగైన అవకాశాలు దొరుకుతాయి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మనం ఒక స్థాయికి వస్తాం. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనతో ఉన్నవారు మనతో పాటు పైకి తీసుకెళ్లాల్సిన బాధ్యత బృందం మనందరిపైన ఉంది. మతం ఏమైనా మానవత్వం మనం మర్చిపోలేదు. మీరు కూడా చూశారు, 2019 నుంచి మంగళగిరి నా సొంతం చేసుకున్న తర్వాత నా వంతు నేను చేయలేనంత వంతు ప్రజలకి సాయం చేస్తూ వచ్చా, సేవ చేస్తూ వచ్చా. అందరి సమస్యలు పరిష్కరించాలని అనట్లా, దేవుడికే సమయం పడుతుంది చేసేది. నేను ఒక క్షణంలో చేయను, కానీ నాకున్న అవకాశాలు నేను చేస్తాను. నేను ఎప్పుడో మిమ్మల్ని పెద్దలందరూ కోరి కూడా లేదు. మనకున్న అవకాశాలు మీరు మన పక్కింటి వారినో, వీధిలో ఉన్నవారినో, లేదా మన పట్నం ఉన్నవారినో చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అద్భుతమైన ఆలోచన ఉంటే బాగా చదువుకుంటాం, మైండ్ బాగా డెవలప్ అవుతుంది. మంచి మనసు ఉన్నవారు, కానీ మంచి చేయలు ఉండాలి. చేయండి డబ్బులు ఇస్తాం. ఎవరన్నా కష్టాల్లో ఉంటే చేయించి వాళ్ళ కష్టాల నుంచి బయటికి తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. సమాజంలో పేదరికం అనేది ఇంకా ఉంది.
అమెరికా లాంటి అగ్ర దేశాల్లో కూడా పేదరికం. కానీ మనందరిపైన ఉన్న బాధ్యత పేదరికంలో ఉన్న వారిని ఆ పేదరికం నుంచి బయటకు తీసుకొస్తుంది. ఇది దయచేసి మనందరం క్రమశిక్షణ చెప్పారు. క్రమశిక్షణ, పట్టుదల ఇది మనందరి అవసరం. దేవుడు అనేవారు మనకి ఒక పరీక్ష పెడతారు. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క వ్యక్తికి ఒక పరీక్ష పెడతారు. 2019లో నాకు కూడా పరీక్ష పెట్టారు. అదే నా ఓటమి. చాలా మంది ఎగతాలు చేశారు. నా వల్ల బాబు గారు చాలా అనేక సందర్భాలు ఇబ్బంది పెట్టారు. కానీ అదే దేవుడు నాకు శక్తి కూడా ఇచ్చాడు. ఆ శక్తి ఏంటంటే 5 సంవత్సరాలు ఎక్కడ చెప్పినట్టు పట్టుదల క్రమశిక్షణతో పని చేస్తే మనసును పరిచి మొదట్లో చాలాసార్లు చెప్పాను. మొదటి రోజు బాగా జరిగింది, కానీ మిగతా రోజుల నుంచి నాకు కసి జరిగింది చేయాలంటే ఇది ఇద్దరు దేవుడు ఇచ్చాడు. అది ఇక్కడ మనందరం మర్చిపోయాం. సో నన్ను చూస్తే నేను కష్టాలు అనుకోకూడదు. మీరు చూస్తారు 5 సంవత్సరాలు నేను ఇంత కష్టాలు దేవుడే ఆ శక్తి నాకు ఇచ్చాడు. అదే మనందరూ కూడా ఇచ్చాడు. ప్రతి వ్యక్తిలో దేవుడు ఆ శక్తి నాకు ఇచ్చాడు. మనం ఉపయోగించుకోవాలి. మన కష్టాలు ఉంటాయి, కష్టాలు లేని ఉండవు. కష్టాలు ఉంటాయి. ఒక క్షణం ఆలోచించి దేవుడే మనకి పరీక్ష పెట్టాడు, అది జయించే శక్తి కూడా నాకు ఇచ్చాడు. అందరికీ సాధించుకోలేదు. పెద్దలు చెప్పారు అది మన నియోజకవర్గం, మన రాష్ట్రం, ఇది మన దేశం. అందరం దేశ అభివృద్ధిలో రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలి. ఉన్న పిల్లలందరూ కూడా కోరేది బాగా చదవాలి. మా అన్నలో మా పెద్దలో 10th క్లాస్లో చదివి చదివాడు, మెకానిక్ అయ్యాడు. నేను అదే బాధ్యత. కష్టం. కాలం మారింది. ఒక అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి. ఆ అవకాశాలను వినియోగించుకోవాల్సిన బాధ్యత కూడా కొంచెం యువతపై ఉంది. ప్రధానమంత్రి గారు 2047కి భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అవ్వాలని చెప్తున్నారు. ఆర్థికంలో అభివృద్ధి చెందుతూ ఒక భాగం, కానీ నైతిక విలువలు చాలా చాలా. ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా, దేవుడికి ప్రార్థించినా, ఇంటి పని ఏ పని చిత్తశుద్ధితో చేయాలి. సమాజంలో నైతిక విలువలు పెరగాల్సిన అవసరం చాలా చాలా. నైతిక విలువల సమాజం ఆ ప్రాంతం, ఆ దేశం అందరం గుర్తుపెట్టుకోవాలని కాబట్టి రాసుకోవాలి. మహిళని గౌరవించాలి. తెలుగు వాడక భాషలో కొన్ని పదాలు అన్నింటినీ మనం అందరం చూస్తాం. అభివృద్ధి చెందిన దేశం మహిళలు వాళ్ళని కూడా చూసుకోవాల్సిన బాధ్యత, గౌరవించాల్సిన బాధ్యత. ఇక ఇంతగా నిలబడతా నాకేంటంటే దేవుడు పవిత్రమైన బాధ్యత నాకు పెట్టాడు. మీ ద్వారా దేవుడు నాకు పవిత్రమైన బాధ్యత పెట్టాడు. ఆ బాధ్యత నేను నెరవేర్చుకుంటాను. ఈ క్రమంలో నేను మనిషిని, నేను దేవుడు కాదు. 10 నిర్ణయాలు 3 తప్పులు చేసినాను. నేను దేవుడిని కాదు, నేను మనిషినే. కానీ తప్పు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నా, తప్పులు సరిదిద్దుకున్నా కూడా నేనే కాదు, ఎవరో ముఖ్యమంత్రి గారు సిద్ధం. అందుకే ఆయన ముఖ్యమంత్రి 4వసారి మారిన కాలానికి అది కూడా మారుతా ఉంటాం. ఎందుకంటే ఇంట్లో ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం. మన మధ్య చుట్టుబడిగా చాలా ప్రయత్నిస్తాను. అవసరం లేదు. దేవుడు మనం అందరినీ చల్లగా తీసుకెళ్ళాలి. మనం ప్రశాంతంగా మన పక్కనలో పక్కన ఉన్నవారిని, మన వీధిలో ఉన్నవారిని, మన నియోజకవర్గంలో ఉన్నవారిని, మన రాష్ట్రంలో జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఎందుకంటే అద్భుతమైన అవకాశం. నా దృష్టి
ఎందుకంటే అయినా నేను ఎంత కష్టపడినా, నేను ఎంత సేవ చేసినా ప్రజలు గుర్తించినప్పుడు, చిన్నాను బాగా చేసినప్పుడు కొండంత బలం నాకు. నేను రాజకీయాలు మాడడానికి రాదు, కానీ మీరు చూపించిన విధానం, మీరు చూపించిన విధానం వాళ్ళు ధైర్యం పెరిగింది, బాధ్యత పెరిగింది. సమాజంలో కూడా ఏమైందంటే సేవ చేస్తే ప్రజలు నిలబడతారు అన్న మెసేజ్ ఇది. الصلاة ومن ذريتي ربنا وتقبل دعاء ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم يقوم الحساب ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار اللهم اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم من النبيين رفيقا. اے اللہ ہمارے گناہوں کو معاف فرما، اے اللہ خطاؤں کو درگزر فرما، اے اللہ سیئات کو حسنات سے مبدل فرما. اے اللہ ہمارے شہر کے ذمہ دار نارا لوکیش صاحب کے ہاتھ سے اللہ اس کی ابتدا ہو رہی ہے. اے اللہ ہماری اس مسجد کو قبول فرما، اے اللہ مسجد بنانے والوں کو قبول فرما. اے اللہ اس مسجد کی محنت کے لیے اے اللہ ہمارے محمد علی بھائی بہت محنت کیے ہیں، بہت کاوشوں پہ چلے ہیں، اللہ دوڑے ہیں. اللہ ان کی محنت کو قبول فرما، اے اللہ ان کی کاوشوں کو قبول فرما. اے اللہ ہمارے سر پر اللہ کیسے کیسے لوگ یا اللہ وقتانہ پنجگانہ یا اللہ نماز بھی پڑھ رہے ہیں. اللہ مسجدوں کے لیے انہوں نے جگہ بھی عطا کیا، اماموں کے رہنے کے لیے جگہ عطا کیا. یا اللہ بہت سارے کاموں کے اندر یا اللہ خوب کھڑے ہو کر کام کر رہے ہیں.